ఒక సాధారణ కెమిస్ట్రీ టీచర్ కొన్ని నెలల్లోనే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ లార్డ్గా ఎలా మారాడు? అది కేవలం క్యాన్సర్ వల్ల, డబ్బు కోసమా, లేక హైసెన్బర్గ్ అనే వ్యక్తి మొదటి నుంచి వాల్టర్ వైట్లో దాగి ఉన్నాడా? ఈరోజు వాల్టర్ వైట్ ఎలా హైసెన్బర్గ్గా మారాడో అతని సైకాలజీ లోతుగా తెలుసుకుందాం. మొదటిది, చాలామంది అనుకుంటారు వాల్టర్కు క్యాన్సర్ వచ్చింది అందుకే ఇలా మారిపోయాడు. కానీ అసలు కారణం అది కాదు. అదే అతని ప్రైడ్, గౌరవం. తన జీవితంలో ఎన్నోసార్లు సహాయం తీసుకునే అవకాశం వచ్చింది. కథలో ఒకసారి ఎలియట్ అండ్ గ్రిచిన్ అనే ఇద్దరు వాల్టర్కి తన క్యాన్సర్ కోసం డబ్బులు సహాయం చేస్తామని చెప్పారు. కానీ అతను తిరస్కరిస్తాడు. ఎందుకంటే వాల్టర్కి అతడు ఎవరి దయ మీద బతకాలని ఉండదు. అతని అహంకారమే అతని మొదటి తప్పు, ఇంకా ప్రమాదకరమైన శత్రువు. వాల్టర్ సాధారణమైన వ్యక్తి కాదు, అతను ఒక జీనియస్. కానీ ఎంత జీనియస్ అయినా మాత్రం ఒక స్కూల్ టీచర్గా అతని అర్హతకు సరిపోని జీతంలో పనిచేస్తున్నాడు. స్టూడెంట్స్ అతన్ని గౌరవించరు. డబ్బుల కోసం చివరికి కార్ వాష్లో పార్ట్ టైం వర్క్ కూడా చేస్తుంటాడు. తన టాలెంట్కు తగిన జీతం దక్కలేదనే భావన అతను సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చింది. ఒకరోజు అతనికి లంగ్ క్యాన్సర్ ఉందని తెలిసింది. ఇంకా కొన్ని నెలలు మాత్రమే బతుకుతాడని డాక్టర్ చెప్తే విన్నాడు. ఆ క్షణం నుండి వాల్టర్కి భయం తగ్గింది. ఇప్పటికే చనిపోతున్నాను, ఇంకా కోల్పోవడానికి ఏముందని అతడు మనసులో అనుకొని తన కుటుంబ భవిష్యత్తు కోసం రంగంలోకి దిగుతాడు. అక్కడి నుంచి అతని జీవితం పూర్తిగా మారిపోయింది. క్రైమ్స్ అండ్ డ్రగ్స్ ప్రపంచంలోకి అడుగు పెడతాడు. క్రైమ్స్ అండ్ డ్రగ్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత మొదట్లో అతను నిజంగానే కుటుంబం కోసం డబ్బు సంపాదించాలనుకున్నాడు. కానీ కొంతకాలానికి డబ్బు కంటే ఇంకేదో అతన్ని ఎక్కువగా నచ్చింది. అది పవర్. పవర్ సంపాదించిన తర్వాత వాల్టర్కి కేవలం పవర్, డబ్బు మాత్రమే సరిపోలేదు. అతనికి కావాల్సింది నువ్వు గొప్పోడివి అనే గుర్తింపు. తాను ఎంత తెలివైన వాడో ప్రపంచం చూడాలని అతను కోరుకున్నాడు. అందుకే అతను సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఒక డ్రగ్ కింగ్ పిన్గా మారాడు. ఇలా వాల్టర్ వైట్ హైసెన్బర్గ్గా మారాడు. మొదటి తప్పు చేయడం చాలా కష్టం, రెండోది కొంచెం సులభం, మూడోది ఇంకా సులభం. ఇలా ప్రతి నిర్ణయం అతన్ని మరింత చీకట్లోకి తీసుకెళ్ళింది. ఎప్పుడో ఒకప్పుడు తానే మారిపోయాడని కూడా తనకు తెలియలేదు. కెమిస్ట్రీ టీచర్ అయిన వాల్టర్ వైట్ డ్రగ్ కింగ్ సిరీస్లో ఒక సందర్భంలో అతను తన భార్యతో ఒక నిజం చెప్తాడు. నేను ఇది కుటుంబం కోసం చేయలేదు, నాకు ఇది నచ్చింది, నేను ఇందులో బాగా ఉన్నాను. ఈ ఒక్క మాటే వాల్టర్ వైట్ మొత్తాన్ని అర్థం చేసుకునే కీ పాయింట్. అతడిని చూసి అందరూ గౌరవిస్తున్నారు, భయపడుతున్నారు మరియు గుర్తిస్తున్నారు. ఇది అతనికి బాగా నచ్చింది. ఈ విధంగా ఈ 7 కోణాల్లో మనం కానీ చూస్తే వాల్టర్ వైట్ హైసెన్బర్గ్ ఎందుకు మారాడో మనకి తెలుస్తుంది. వాల్టర్ వైట్ హైసెన్బర్గ్గా మార్చింది క్యాన్సర్ కాదు, డబ్బు కూడా కాదు. అదే అతని గర్వం, గుర్తింపు కోసం తపన, నియంత్రణ కోసం కోరిక, మరియు ప్రతి తప్పు తర్వాత ఇంకో తప్పు చేయడానికి సిద్ధం చేసిన అతని మనసు. అందుకే బ్రేకింగ్ బ్యాడ్ ఒక క్రైమ్ సిరీస్ మాత్రమే కాదు, ఇది ఒక మనిషి మనసు ఎలా నెమ్మదిగా మారుతుందో చూపించిన గొప్ప కథ. ఇలాంటి మూవీ సైకాలజీ, బిజినెస్ లెసన్స్, కమ్యూనికేషన్ సీక్రెట్స్ మరియు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోలు తెలుగులో చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో మరో లెజెండరీ క్యారెక్టర్ సైకాలజీ గురించి విశ్లేషిద్దాం. నచ్చితే వీడియోని లైక్ చేయండి, తర్వాత తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని రోజులు ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. ధన్యవాదాలు.